ఆయన మేము సముద్రం ఒడ్డున వల్ల అవుతూ ఉంటే ఇద్దరు అబ్బాయిలు అయితే సముద్రంలో కొట్టుకెళ్ళిపోతున్నారు చూడండి. పెద్ద కేకలు వేస్తూ అరుస్తూ చేతులు గిలగల కొట్టుకుంటూ కనిపిస్తుంటే పరుగున వెళ్ళాము. నేను నాతో వల్లాగిన అబ్బాయి అయితే వెళ్ళాము కాపాడడానికి అయితే. ఆ అబ్బాయి అప్పటికే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు. ఒక అబ్బాయి అయితే కొంచెం సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఈ అబ్బాయిని అయితే ఒడ్డుకెళ్ళమని చెప్పి ఆ అబ్బాయి దగ్గరికి అయితే వెళ్తున్నాం కాపాడడానికి అయితే. చూడండి ఆ అబ్బాయిని అప్పటికే చాలా దూరం అయితే లాక్కెళ్ళిపోతుంది సముద్రం అయితే, కానీ వెళ్తున్నాం. మేమైతే మా ప్రయత్నం అయితే మేము చేసాము, ఎలాగైనా కాపాడాలని అయితే అనుకున్నామన్నా. చూడండి ఆ అబ్బాయి అయితే కొట్టుకుంటున్నాడు, నీళ్ళు అయితే తాగేసినట్టున్నాడు. అప్పటికే చాలా లోపలికి అయితే లాక్కెళ్ళిపోయింది. మనోడు అయితే ఒళ్ళు అయితే పడిపోయాడు, కేట్లు అయితే పడిపోయాడు సముద్రంలో. అందువల్ల అయితే లాక్కెళ్ళిపోతుంది అనమాట. చూడండి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితేనే రాగలరు ఇక్కడైతే, లేదంటే రాలేమో, చాలా కష్టం. చూడండి మొత్తానికి అయితే అబ్బాయిని అయితే పట్టుకొని ఒడ్డుకైతే తీసుకొస్తున్నాం ఈదుకుంటున్నా. ఆ తమ్ముడు ఫుల్గా వాటర్ అయితే తాగేశాడు. నా భుజాల పైన అయితే వేసుకొని తీసుకొస్తున్నాను. వీళ్ళు రీసెంట్గానే 10th ఎగ్జామ్స్ అయితే రాశారంట. లక్కీగా మనం ఉండబట్టి సరిపోయింది. మన సాహసానికి అయితే ఒక లైక్ వేసుకోండి అన్న.